అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ అంతకంటే చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు కాలక్రమంలో మనకు తెలుస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, ఇంకా పర్సనాలిటీ డిజార్డర్స్ మొదలుకుని అడిక్షన్స్ వైపు వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాబట్టి బహుశా అప్పుడే దాదాపు 2.5 దశాబ్దాల క్రితమే ఈ ప్రయాణం అవసరం పడుతున్న ప్రపంచానికి అని గ్రహించి డాక్టర్ నవీన్ కుమార్ దగుడు గారు సైకియాట్రీలో స్పెషలైజ్ చేస్తూ పేరుగాంచిన సైకియాట్రిస్ట్గా ఆయన ప్రయాణంలో దాదాపు 5 లక్షలకి పైగా కేసెస్ చూశారు. అంటే అంతమందికి మెంటల్ హెల్త్ ఇల్నెస్ నుంచి వారు ఉపశమనం కలిగించారు. అంతేకాకుండా కన్ఫైన్మెంట్ అంటే తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళతో డీల్ చేయడమే కాకుండా క్లినికల్ డిప్రెషన్, ఇంకా అడిక్షన్స్ బారిన పడుతున్న వారు, ఇంకా బైపోలార్ లాంటి ఇప్పుడు కండిషన్స్ ఏవైతే మనం ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నామో ఇటువంటి కండిషన్స్ని కూడా వారు నివారించి పేషెంట్స్కి రిలీఫ్ ఇచ్చారు. నిజంగా ఎంత పేషెన్స్ కావాలి ఈ ప్రొఫెషన్లో ఉండాలంటే. మళ్ళీ ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ నవీన్ కుమార్ గారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయాణం ఈ గత ఎన్నో సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు సార్? దాదాపు ఇవాళ నియర్లీ 20 years అండి. సో 20 yearsగా ఎలా కొనసాగింది, ఎలా మారిపోయింది ప్రపంచం మీ కళ్ళ ముందే? మనిషి యొక్క సెల్ఫ్ తెలుసుకోవాలి అంటే మెడికల్ సైన్స్ అనేది ఒక అక్యురేట్ సైన్స్, నియర్ టు అక్యురేట్ సైన్స్గా మనం చెప్పవచ్చు. రెండింటి మధ్య ఉన్న బ్రిడ్జ్ సైకియాట్రీ. ఒకటి మాలిక్యులర్ సైన్స్, మెడికల్ సైన్స్ అనేవి, ప్లస్ మెంటల్ హెల్త్ అనేది. ఈ రెండింటికి బ్రిడ్జ్ లాంటి సైన్సే సైకియాట్రిక్ న్యూరో సైన్స్. దీంట్లో నేను గమనించిన ఎంబీబీఎస్లో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ప్రతి ఎమోషన్కి ఒక అండర్లయింగ్ కారణాలు, న్యూరో ట్రాన్స్మిటర్స్, వాటి న్యూరో సర్క్యూట్స్, వీటి యొక్క యాక్టివిటీతోటే మన వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ థాట్స్ తయారవుతున్నాయి అన్నప్పుడు చాలా ఫ్యాసినేట్గా అనిపించిందండి. అటువంటి సైన్స్ మనము చూడడం ఒకటే కాదు, చూసి నేర్చుకొని వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు అన్నప్పుడు చాలా ఇది ఒక రకమైన ఎగ్జైట్మెంట్ కెరీర్గా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ల్యాక్యునే ఎక్కువ ఉన్నాయి, మిస్కన్సెప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి పబ్లిక్లో కానీ ఏ కల్చర్లో అయినా కూడా. సో వీటి యొక్క అవేర్నెస్ ఇంపార్టెంట్ అనిపించింది. ఇది ఒక ఛాలెంజింగ్ ఫీల్డ్గా చూసినప్పుడు సైకియాట్రీ డెఫినెట్గా మానవాళికి ఉపయోగపడడం కాక వాళ్ళ లైఫ్ కెరియర్ని కూడా మీనింగ్ఫుల్గా, అంటే వాళ్ళు జీవితం ఏదో జీవించామని కాకుండా దీంట్లో కూడా మనం ఫెయిల్యూర్గా కాకుండా సక్సెస్ఫుల్ కూడా చేయొచ్చు, ఆరోగ్యం గడపవచ్చు. దీని ద్వారా లాంగివిటీ, అంటే వాళ్ళ స్పాన్ కూడా మనం పెంచిన వాళ్ళం అవుతాం. అవును. సో ఆ ఆస్పెక్ట్లో నాకు సైకియాట్రీ అన్న ఫీల్డ్లో ఒక రకమైన చిన్నపాటి మ్యాజిక్ విండ్ లాగా అనిపించేది. చాలా ఈ మ్యాజిక్ వాండ్ తోటి మీరు ప్రపంచాన్ని క్యూర్ చేస్తూ 5 లక్షల మంది పేషెంట్స్ చూసామని చెప్పారు సార్. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఇల్నెసెస్ చూస్తుంటారు మీరు. డెఫినెట్గా అండి. అంటే చాలా కామన్ కండిషన్స్ ఏమిటంటే మనకు యాంగ్జైటీ, ఫోబియాస్, అవి సరిగ్గా రికగ్నైజ్ చేయక మజిల్ పెయిన్స్ తోటి ఎక్కువ కాలం వాళ్ళు మెడికల్గా హెల్ప్ తీసుకుంటుంటారు, లేకుంటే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అంటే ఏంటి, మైండ్లో ఉన్నది బాడీకి వచ్చేస్తుంది? ఎస్ అండి. సో బాడీ యొక్క రిప్రజెంటేషనే మైండ్ యొక్క సమస్యలు. అంటే అన్రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, కొన్ని టెన్షన్స్ కానీ, మస్కులర్ టెన్షన్ అంటాము, ఇవి కాస్త నెక్ పెయిన్, హెడ్ ఏక్, వీటితోటి గ్యాస్ట్రిక్ ట్రబుల్. బాడీ చెప్పే భాష మైండ్ భాష. ఎలాంటి భాష అంటే ఇక్కడ ఒత్తితే నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది సార్ అంటే సంథింగ్ మెడికల్గా కాంట్ ఎక్స్ప్లెయిన్, బట్ పేషెంట్ చెప్తున్నది అది రియల్ సిమ్టమే. షీఈ్ నాట్ ఫేటింగ్. ఇక్కడ కూడా తప్పు చెప్పట్లేదు, ఆమె కావాల్సిన అటెన్షన్ సీకింగ్ ఏం లేదు. తన మెడికల్ ప్రాబ్లమే. గ్యాస్ ట్రబుల్ ఒక రకంగా వాళ్ళు చెప్పాలంటే డే 1 ఒక ట్రబుల్ కూడా వచ్చేస్తుంటాయి, బట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ కరెంట్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో మరి ఏంటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నప్పుడు మా సైకియాట్రిక్ న్యూరో సైన్స్ సైకోసోమాటిక్ ఇల్నెస్ వాటి ద్వారా కానీ, ఒక డిప్రెషన్, యాంగ్జైటీ అనే జబ్బులు మేము చూడడం, ఇవి చాలా పబ్లిక్లో చాలా ఎక్కువనే ఉన్నాయి మోతాదులో. జనరల్ మెడికల్ బ్రాంచెస్ మనం చూస్తే 30 to 40% కేసెస్ అవి సైకియాట్రిక్ కేసెస్, సైకియాట్రిస్ట్గా డీల్ చేయాల్సిన కేసెస్. సో వీటితో పాటు మేము చూస్తున్నవి డిప్రెషన్ డిజార్డర్స్, బైపోలార్ డిజార్డర్స్, సిజోఫ్రీనియా, అడిక్షన్ కండిషన్, ఆల్కహాల్, టొబాకో తెలిసిందే మీకు. అవును. వెరీ లీగల్ అవైలబుల్ డ్రగ్సే. అవును. సో వీటి యొక్క పర్యవసానాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమాత్రం తక్కువ కాదండి. మన షుగర్, బీపీలకి ఎంత మార్బిడిటీ, మోర్టాలిటీ వస్తుందో అంత దీనికి కూడా వచ్చేస్తుంది. బాబోయ్, అవును. అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది, బాడీలో మనకి వచ్చే నొప్పులకు కూడా వెనకాల మైండ్ ఏదో యాక్ట్ చేస్తేనే వస్తుందని చెప్తున్నా అంటే అర్థమైపోతుంది ఎంత కనెక్టెడ్ బాడీ అండ్ మైండ్ ఆర్ అని సార్. మనం ఇది సపరేట్ చేయలేం. బ్రెయిన్ యొక్క హెల్త్, బ్రెయిన్ యొక్క పనితీరు బాడీ ద్వారానే తెలియజేస్తాయి. అవును. సో ఇట్ హ్యాస్ ఎవ్రీ కనెక్షన్ టు ఎంటైర్ ద పార్ట్, ఈవెన్ హెయిర్స్ కూడా. వెన్ యూ ఆర్ స్ట్రెస్ఫుల్ టైమ్
యువర్ హెయిర్ ఆల్సో గోయింగ్ టు లాస్ అండ్ బ్రిటిల్గా తయారైపోవచ్చు. కరెక్ట్గా చెప్పారు సార్. చాలా మందికి జుట్టు రావడం వెనక ఇంత పెద్ద రీజన్ ఉందని అర్థం కాదు. ట్రూ. నూనె రాసేస్తారు కానీ మైండ్లో ఉన్నది క్లియర్ చేయలేరు. ఓన్లీ మల్టీవిటమిన్స్ తోటో లేకుంటే ఏదో వాటికి హార్మోన్ రేట్ లాంటి థెరపీస్ తోటో కొందరు చాలా వరకు చేస్తుంటారు. బట్ అసలైన చేయాల్సింది ఏమిటంటే మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే, ఎవాల్యుయేట్ చేసుకుంటే, సైకాట్రిస్ట్ అన్న మా యొక్క రోల్ ఎలా ఉంటుందంటే ఆ హిస్టరీ టేకింగ్లో వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు, కరెంట్ సిచ్యువేషన్స్లో ఎక్కడెక్కడ సోషల్ చేంజెస్ జరిగి వీళ్ళు స్ట్రెస్ అవుతున్నారు, ఆ స్ట్రెస్కు వీళ్ళు ఇచ్చే కోపింగ్ మెకానిజమ్స్ ఎలాంటివి, ఇవన్నీ సిమ్టమ్స్ ఎలా తయారు చేశాయి. ఈ సిమ్టమ్ బేస్గానే మనం క్రైటీరియా పెట్టుకుంటాం మా సైకాట్రీలో. ఇన్ని సిమ్టమ్స్ ఇంత మోతాదు చేరితే వీళ్ళకి ఒక పేరు, ట్రీట్మెంట్ చేయడానికి ఒక పేరు పెట్టుకున్నాం. అది ఫోబియా కానీ లేకుంటే ఏ మూడ్ డిజార్డర్స్ కానీ సంథింగ్ ఈ రకంగా పేరు పెట్టేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ పర్సనలైజ్ చేయడానికి పనికొస్తాయి. కొన్నిసార్లు మెడిటేషన్, కొన్నిసార్లు మెడికేషన్, రెండు డెఫినెట్గా అండి. అంటే సామాజికపు ట్రీట్మెంట్, సామాజికపు సైకలాజికల్ ట్రీట్మెంట్లు అనేవి చాలా విరివిగా కల్చరల్గా మనకు ఏన్షియంట్ టైమ్స్ నుంచే ఉన్నాయండి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ యోగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పేసి లైఫ్ యాక్టివిటీస్ లైక్ వాకింగు, మెడిటేషను, సంథింగ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, జిమ్, ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాక సైకలాజికల్ ఫిట్నెస్ కూడా పెంచేవి. వీటి యొక్క ఇవన్నీ చూస్తుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. రైట్. మనము అవేర్నెస్ తెచ్చుకొని పర్సనలైజ్గా నా లైఫ్ నాకు ఈ పలానా ఇష్యూస్ వల్లనో లేకుంటే వేరే కారణాలు ఉండకనో నాకు ఈ రకమైన థాట్స్ వస్తున్నాయి, ఈ రకమైన ఫీలింగ్స్ వస్తున్నాయి, అవి ఇబ్బందికరంగా తయారవుతుంది, నా ప్రవర్తన మారిపోతుంది అని ఎప్పుడైతే మనం గమనించామో, నీకు నువ్వుగా గమనించినా పర్వాలేదు, పక్క వాళ్ళుగా నా తోడు వాళ్ళు అని అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ గమనించినా పర్వాలేదు, బట్ డెనే మూడ్గా ఎక్కువ పోకుండా తొందరగా ట్రీట్మెంట్ కానీ తీసుకోగలిగితే చాలా ఉత్తమంగా అన్ని నయం అవుతాయి. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు మనం. అవును సార్. వాళ్ళ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరగవచ్చు. రీసెంట్గా అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకాట్రీలో మీకు చెప్పాలంటే ఒక ఎక్స్టెండెడ్ స్పాన్ ఆఫ్ స్టడీస్లో ఒక సిజోఫ్రీనియా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, తీసుకొని వాళ్ళు యావరేజ్ లైఫ్ స్పాన్ 15 ఏళ్ళు పెరిగిందండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో. సిజోఫ్రీనియా అనే జబ్బు ఒక స్పెక్ట్రమ్ లాంటి జబ్బు. అవును. ఇదేదో మనకు ఇక్కడి మాత్రమే వస్తేనే సిజోఫ్రీనియా అని చెప్పలేం. థాట్స్, ఎమోషన్స్, సిచ్యువేషన్స్, వీటి మధ్య ఉండే కనెక్షన్ ఎప్పుడైతే మనము సరిగ్గా డీల్ చేయగా కనెక్టెడ్గా లేకపోయామనుకో దాన్ని సిజోఫ్రీనియా అంటాం. అవును, సింపుల్ చెప్పాలంటే. సో ఇటువంటి కండిషన్స్ మీరు స్టార్టింగ్ అర్లీ స్టేజ్ను గమనించవచ్చు. అది హాల్యూసినేషన్స్, డెల్యూజన్ తయారు కాక ముందుగానే కొద్దిగా గమనించేయచ్చు. అవును. సో ఇటువంటి సబ్ థ్రెషోల్డ్ సైకోటిక్ సిమ్టమ్స్ని మనం గమనించామనుకో, ఫ్యామిలీ గమనించగలిగిందంటే, అవేర్నెస్ పెంచగలిగిందంటే ఆ వ్యక్తి యొక్క ట్రీట్మెంట్ అర్లీగా స్టార్ట్ చేయొచ్చు. చాలా మంచి మాట చెప్పారు సార్. అంటే చాలా మంది టబు, ఇదివరకు అయితే మనకి ఒక స్టిగ్మా ఉండేది, సైకియాట్రిస్ట్ అనగానే అమ్మో, ఫిజికల్గా డయాబెటీస్ వచ్చినా ఏమొచ్చినా పర్లే, షుగర్ ఉందంటే చెప్పుకుంటారు. అవునండి. కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నోబడీ షేర్స్. ట్రూ. ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సుమన్ టీవీ గారు.